కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే దేవవరప్రసాద్. విశ్వేశ్వరాయపురంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 33,28,882 రూపాయల మొత్తాన్ని 112 మంది బాధితుల కుటుంబాలకు చెక్కుల రూపంలో అందజేశారు. సీఎం సహాయ నిధి ద్వారా గత 22 నెలల్లో సుమారు 1,025 మంది లబ్ధిదారులకు 8 కోట్ల రూపాయల వరకు వైద్య సహాయం అందించామని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు గ్రామ కమిటీలకు సూచించారు. సహాయం పొందిన కుటుంబాలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్తో పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. 1025 మందికి ఎవరైతే అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ ఉన్నారో ప్రైవేట్ హాస్పిటల్లో, అలాంటి వారు ఇంట్లో దాచుకున్న డబ్బంతా దానికే ఖర్చు పెట్టుకొని కుటుంబం అంతా కూడా రోడ్డు పాలయ్యే పరిస్థితులు మన నియోజకవర్గంలో చూస్తాం. ఇలాంటి కుటుంబాలకు మనం సరైన బాధ్యత కల్పించాలి. అలాగే ఈ ఆర్థిక సహకారాన్ని ఏదైతే ఉందో, ఆర్థిక సహాయాన్ని తప్పనిసరిగా వీరందరికీ కూడా అందజేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్తాం.